చాలామందికి ఎందుకు దేవుని వాక్యం అర్థం కావట్లేదు, అలా కుక్కల్లో మరుగుతున్నారు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అనే పిచ్చి ఆయన ఉన్నాడు, పిచ్చి పంతులు. ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు, ఎందుకు మాట్లాడతాడో తెలియదు, అసలు బేసిక్ నాలెడ్జ్ తెలీదు. ఏమనంటే నేను బైబిల్ చదివాను కదా అంటాడు. నువ్వు బైబిల్ చదివితే చదివి ఉండొచ్చు, కానీ నీలో పరిశుద్ధాత్ముడు లేడు కాబట్టి సూత్రాలు నీకు తెగవు. ఎందుకు తెగవంటే బైబిల్లో వ్రాయబడిన వచనాల భావాలు, అర్థాలు మీకు ఎప్పటికీ తెలియవు. ఎందుకు? దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు అని వ్రాయబడింది గ్రంథంలో. అది కామన్ సూత్రం, అది కామన్ ఫార్ములా. ఈ ఫార్ములా అర్థమైతే నీకు నిజంగా దేవుని వాక్యంలో ఉన్న లోతైన సత్యం తెలియాలి అంటే ఖచ్చితంగా నీలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్ముడు ఉండాలి, ఉండి తీరాలి. లేకపోతే నీకు అది తెగదు. అతగాడు ఎన్నోసార్లు అత్తకి కోడలకి విరోధము పెట్టవచ్చి తిని, తండ్రికి కుమార్తెకి విరోధము పెట్టవచ్చి తిని, నేను ఖడ్గమునే పంపి తిని, అగ్ని వేయవచ్చి తిని, ఇవన్నీ చదువుకొచ్చి చాలాసార్లు న్యూస్ ఛానల్స్లో చూసారా యేసు ప్రభు గొడవలు ఎట్టడానికి వచ్చారట భూమి మీదకి అంటాడు. అదే నన్ను కూర్చోబెట్టాడు అనుకో, అసలు అత్తకి కోళ్ళకి గొడవ పెట్టింది ఎవరు అని మాట్లాడతాను నేను, చరిత్ర తవ్వేసి. అసలు అత్తకి కోళ్ళకి గొడవ పెట్టింది ఎవరు, అత్త కోడల్ని ఎడగొట్టింది ఎవరు, కుటుంబాల్లో తగులు పెట్టింది ఎవరు, ఇవన్నీ మాట్లాడేసి ఇదిగో ఏంటి మరి దీని కథ అన్నాం అనుకో, తూచ్ బూచ్ అంటాడు. అసలు అంటే మనం ఇది మాట్లాడినప్పుడు అసలు నువ్వు గురివింద గింజలాగా నీ క్రింద ఉన్న నలుపు చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాగితే ఎలా కుదురుతుంది? యేసుప్రభు మాటల్లోని ఆంతర్యం తెలియాలి కదా. నేను సమాధానమును పంపవచ్చి తినని తలంచవద్దు, ఖడ్గమునే కానీ సమాధానమును పంపలేదు. నేను అగ్ని వేయవచ్చి తిని, అది మండవలు నేను కోరుచున్నాను, నేను అగ్నినే వేయవచ్చి తిని. ఇవన్నీ కూడా ఒక మెటాఫోర్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. అంటే రూపకాలంకారంతో కూడినటువంటి భాషా ప్రయోగాలు అంటారు. భాషా ప్రయోగాలు. ఈ భాషా ప్రయోగాలు అర్థమైతేనే వాటి యొక్క వెనకున్న భావాలు తెలుస్తాయి. భావాలు తెలియాలంటే భాషా ప్రయోగాలు అర్థం కావాలి. యేసుప్రభు వారు అగ్ని వేయవచ్చి తిని అన్నారు అనుకోండి, నేను సమాధానం పంపుటకు రాలేదు, సత్యము వలన మీకు సమస్య రావచ్చు అని చెప్పారు అనుకోండి, అది సత్యానికి అసత్యానికి మధ్య జరిగే యుద్ధం కావచ్చు. అర్థమైందా? ఆ యుద్ధాన్ని ఫేస్ చేస్తూ చెప్పాడు ఆయన. మీకు విషయం చెప్పనా, మరియకు యేసుప్రభు అంటే ప్రాణం. మరియ తల్లికి యేసుప్రభు అంటే ప్రాణం. ఎందుకు? మొట్టమొదట దేవదూత ద్వారా ఆజ్ఞ పొంది పరమ భక్తురాలు, దేవుని యొక్క భక్తురాలు మరియ తల్లి. ఆమె దేవదూత ద్వారా ఆజ్ఞ పొంది క్రీస్తుకు జన్మనిచ్చింది. చిన్నతనం నుంచి క్రీస్తును అల్లారు ముద్దుగా పెంచుకుంది. దాదాపు 30 years ఇద్దరు కలిసి బతికారు. ఎన్ని సంవత్సరాలు? 30 ఏళ్ల పాటు ఆయన కుటుంబానికి లోబడి కార్పెంటర్ వర్క్ చేశారు ఆయన, వడ్రంగి పని చేశారు ఆయన. అలా ఎందుకు చేయాలి? ప్రవచన నెరవేర్పు కోసం చేయాలి. అయితే ఆఫ్టర్ 30 years సడన్గా ఫ్యామిలీని వదిలేసి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి వివాదాస్పదమైన గుర్తుగా మారారు. ఏ గుర్తు? వివాదాస్పదమైన గుర్తు. అలా జరుగుద్దని సుమయోను ఆల్రెడీ చిన్నప్పుడే చెప్పారు ఆయనకి. ఎవరికి? తల్లికి చెప్పారమ్మా, ఈయన ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఉంటారు, నీ 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 హృదయంలో నుండి ఒక ఖడ్గం దూసుకుపోద్దమ్మా, చాలా ఫేస్ చేస్తావు నువ్వు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటావు తల్లి నువ్వు అని సుమయోన్ అనే ప్రవక్త ముందుగానే ఆమెకు చెప్తారు యెరూషలేంలో. అయితే ఇదంతా జరిగిన 30 ఏళ్ళు సుదీర్ఘకాలం అయిపోయింది. 30 years అంటే చిన్న విషయం కాదు. మనకు చాలా గుర్తే ఉండవు. 30 ఏళ్ల కిందట ఏం జరిగిందో మీరు చెప్పండి, మీ జీవితంలో గుర్తుంటుందా? 30 ఏళ్ళు ఎక్కడ గుర్తుంటుందండి? 5-10 ఏళ్ల క్రిందట విషయాలే మనం ఈజీగా మర్చిపోతాం. 5-10 ఏళ్ల క్రిందట ఏం జరిగిందో మన లైఫ్లో ఈజీగా మర్చిపోతాం. అలాంటిది 30 ఏళ్ల క్రిందట మన లైఫ్లో ఏం జరిగిందో గుర్తుపెట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు 30 ఏళ్ళు తల్లి కొడుకులు ఇద్దరు ఒక అనుబంధం పెనవేసుకుని ఉన్నారు. మీరు విచిత్రం ఏంటంటే ఈ 30 ఏళ్లలో అద్భుతాలు చేయలేదు ఆయన, ఈ 30 ఏళ్లలో సూచిక్రియలు చేయలేదు, ఈ 30 ఏళ్లలో మహత్కార్యాలు చేయలేదు, ఈ 30 ఏళ్లలో స్వస్థతలు చేయలేదు. ఈ 30 ఏళ్ళు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. నజరేతులోనే ఉన్నాడు, నజరేతులోనే పెరిగాడు. ఈ 30 ఏళ్ళు సమాజ మందిరంలోనికి వెళ్ళేవాడు, అక్కడ దేవుని వాక్యాన్ని చదివేవాడు. అది ఆయనకు వాడుక. ఏటేటా యెరూషలేముకు వెళ్ళేవారు, అది ఆయనకు వాడుక.
ప్రతి ఏడు మగ పురుషులందరూ యెరూషలేములో కనబడాలి, కనబడేవాడు ఆయన. ఆ రకంగా 30 ఏళ్ల వయసు గడిచిపోయిన తర్వాత సంఖ్యాకాండంలో చెప్పబడినట్టుగా ఆఫ్టర్ 30 years ఈయన యాజకత్వంలోకి ఎంటర్ అయ్యాడు. యాజకుడుగా ఆయనకి రావాల్సిన వయస్సు ధర్మశాస్త్ర ప్రకారంగా 30 సంవత్సరాలు. కనుక ఆ 30 సంవత్సరాలు తల్లిదండ్రులు లోబడి ఉండి ఆఫ్టర్ 30 years ఆయన యాజక ధర్మాన్ని జరిగించడానికి ప్రధాన యాజకుడిగా దేవుని పరిచర్యలో ఎంటర్ అయ్యాడు. ఎప్పుడైతే ఇల్లు వదిలేశాడో అమ్మకు బాధ కలిగింది. 30 ఏళ్ళుగా ఆయన ఒక మామూలు వ్యక్తిగా సాదాసీదా మనిషిగా చూసిన అమ్మ, ఆయన తర్వాత అమ్మకు పుట్టినటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆయన్ని వెంటనే అపార్థం చేసుకున్నారు. ఎందుకో తెలుసా? బయట నుంచి వినబడుతున్నటువంటి సమాచారం పాజిటివ్గా లేదు. ఎలా ఉందంటే నెగిటివ్గా ఉంది. సమాజం దేన్ని ఎక్కువ నమ్ముతుందో తెలుసా? నెగిటివ్ న్యూస్నే నమ్ముతుంది. తొందరగా స్ప్రెడ్ అవుద్ది నెగిటివ్ న్యూస్. పాజిటివ్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, తొందరగా వెళ్ళిపోద్ది, తొందరగా చాలా ఫాస్ట్గా పోద్ది. అదే పాజిటివ్ న్యూస్ అయితే, అదే సామెత కూడా ఉంది కదా, నిజమట బట్టలు వేసుకొని పౌడర్ రాసుకొని షూ వేసుకొని స్నానం చేసి ఇవన్నీ చేసి చక్కగా గుమ్మం దాటే లోపు అబద్ధం అనేది ఉంది చూశారు, అది మొత్తం దిశమలతో గొడ్డలిప్పుకుని ఊరు మొత్తం తిరిగి వచ్చేద్దట. అంటే అబద్ధానికంటే కూడా నిజం కంటే కూడా దేనికి పవర్ ఎక్కువ? అబద్ధానికి పవర్ ఎక్కువ. త్వరగా నమ్ముతారు, అసలు ఏం ఆలోచించం కూడా. నేను చాలాసార్లు చెప్పాను కదా మీకు, దున్నపోతు ఈనిందోయ్ అన్నాడు ఒకడు, వెంటనే మరొకడు ఏమన్నాడు? దోణ కట్టండోయ్ అన్నాడు ఇంకొకడు. మరొకడు అన్నాడు పాలు పిండండోయ్ అన్నాడు. ఇంకొకడు వచ్చి జున్ను వండండోయ్ అన్నాడు. ఎంత దూరం పోయింది దున్నపోతు? అసలు కనీసం ఒక్కడు కూడా లాజిక్గా దున్నపోతే ఎంతదా, దానికి దూడబడుద్దా, అది పాలిస్తుందా, ఆ జున్ను మాట పక్కన పెడదాం, ఎంత జరుగుతాయా, ఇంత ఆలోచిస్తారా? ఆలోచించరు. గుడ్డెద్దు చేలబడ్డట్టు ఎవడని ఏదైనా అంటే గుడ్డిగా నమ్మేయడం, దూసుకుపోవడం, అంతే. ఈ సోషల్ మీడియా వచ్చాక ఈ వాట్సాప్ యూనివర్సిటీలు ఎక్కువైపోయినాయి. ఈ వాట్సాప్ యూనివర్సిటీలు ఫేక్ న్యూస్లు బాగా ఎక్కువ. ఫేక్ 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 అన్నీ ఫేక్ న్యూస్లే. ఎన్ని పోతున్నాయో రోజు బయటకు వస్తాయో అవన్నీ గుడ్డిగా నమ్మేసే వాళ్ళు కూడా ఉన్నారు. నిజమా కాదా సీరియస్గా ఆలోచించే వాళ్ళ సంఖ్య కూడా ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఇప్పుడు బయట నుంచి ఏం వినబడుతుందో తెలుసా? యేసుప్రభు గురించి, యేసుప్రభు గురించి శాస్త్రులకు వ్యతిరేకం, రెండోది పరిసయ్యులకు వ్యతిరేకం, మూడోది మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకం, నాలుగోది ప్రవక్తలకు వ్యతిరేకం, ఐదోది బాగా పవర్ఫుల్ దేవుణ్ణని చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? దేవుణ్ణని చెప్పుకుంటున్నాడు. ఐదోది ఇంకన్నీ స్ప్రెడ్ అయిపోయి యేసు ప్రభువుని శాస్త్రులు పరిసయ్యులు ద్వేషించడం మొదలుపెట్టారు. అంటే మనమాట యూదులు వెళ్ళే ప్రతి చర్చిలో, అంటే ప్రతి సమాజ మందిరంలో ఎవరిని గురించి యాంటీగా మాట్లాడుతున్నారు? ఎక్కడికి వెళ్ళినా యేసుప్రభు గురించి యాంటీగానే మాట్లాడుతున్నారు యూదులందరూ, యూదుల సమాజ మందిరాల్లో. ఇప్పుడు ఆయన యెరూషలేముకి వెళ్ళినా యాంటీగా ఉన్నారు, కపెర్నహూముకి వెళ్ళినా యాంటీగా ఉన్నారు, గలిలయకి వెళ్ళినా యాంటీగా ఉన్నారు, సొంతూరు నజరేతుకి వెళ్ళినా యాంటీగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి యాంటీగా ఉండేవాళ్ళ సంఖ్య పెరిగింది, బాగా పెరిగింది. ఇప్పుడు అమ్మ ఏముందో తెలుసా? అమ్మ తమ్ముళ్ళు వీళ్ళందరూ ఏమన్నారు తెలుసా? ఒకరోజు యేసుప్రభుని ఆయనకి పిచ్చి పట్టింది అన్నారు. ఇప్పుడు తల్లికి కుమారుడికి విరోధం వచ్చిందా? ఏమా వచ్చిందా? మనకొచ్చిందా? ఆయన ఇంట్లోనే వచ్చిందా? చెప్పండి అమ్మా, ఎక్కడొచ్చింది? ఆయన ఇంట్లోనే వచ్చింది. మార్క్స్ వార్త 3వ అధ్యాయం చూడండి. నేను చెప్పిన మాట బైబిల్లో ఉందో లేదో చూడండి. ఒకానొక సమయంలో మరియ తల్లి కూడా క్రీస్తుని ఏం చేసుకుంది? అపార్థం చేసుకుంది. ఎందుకంటే నెగిటివ్ న్యూస్ అంతగా స్ప్రెడ్ చేశారు. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 20వ వచనం. ఆయన ఇంట్లోకి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చింది కనుక వాళ్ళు భోజనం చేయడానికి కూడా వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటివారు, ఎవరింటివారు? యేసుక్రీస్తు ప్రభు వారి ఇంటివారు, ఇంట్లో వాళ్ళు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి, అండర్లైన్ చేసేయండి అందరూ, ఏమని చెప్పి మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఇప్పుడు బయట వాళ్ళ సాక్ష్యాల కంటే జనాలు వేటికి ఎక్కువ
ప్రాధాన్యత ఇస్తారనుకుంటున్నారు? ఇంట్లో వాళ్ళ సాక్ష్యాలకి. ఇప్పుడు నేను ఎంత మంచోడైనా కావచ్చు, నేను మీకు అందరికీ పరిచయం కదా, వాక్యం చెప్తున్నాను కదా. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచ క్రైస్తవ్యంలో విజయప్రసాద్ రెడ్డి అంటే గుడ్ నేమ్ ఉంది కదా. రేపు పొద్దున మా అమ్మ ఇన్స్టా లైవ్లోకి వచ్చి, మా అమ్మ జరగదనుకోండి, అది అనుకోండి కాసేపు, మా అమ్మ ఇన్స్టా లైవ్లోకి వచ్చి నా కొడుకు పిచ్చి పడేసింది, నా కొడుకు మెంటలు వచ్చింది, నా కొడుకు మంచోడు కాదు అనుకోండి, రేపటి నుంచి యూట్యూబ్ దద్దరిల్లిపోదు. బాబా పండగ చేసుకుంటారు కొంతమంది. థంబ్నెయిల్స్ అన్నీ రెడీ అయిపోతే ఏఐలో, ఓ పక్క మా అమ్మ ఇలా ఉన్నట్టు, ఓ పక్క నేను ఇలా ఉన్నట్టు. ఇంకా థంబ్నెయిల్స్ బీభత్సం అయిపోద్ది, ఇంకా అది ఒక పెద్ద హైలైట్ అయిపోద్ది, పెద్ద న్యూస్ అయిపోదు. అవుతుంది అవుదా? మీరు చెప్పండి. సరే, వాళ్ళందరూ కూడా పక్కన పెడదాం. మీరు నమ్ముతారు నమ్మరా? కబుర్లు చెప్పకండి, ఖచ్చితంగా నమ్ముతారు. ఏమంటుందో తెలుసా? వెళ్ళి ఏమండి, సొంత తల్లి అండి, ఎవరు కని పెంచిన సొంత తల్లి చెప్తుందండి, అతను మంచోడు కాదట, దుర్మార్గుడట, దుష్టుడట, భయంకరుడట, పిచ్చి పట్టిందట. తల్లే పిచ్చోడు అంటుంటే మీకు బుద్ధి లేదా నమ్మడానికి, అక్కడికి వెళ్ళడానికి అన్నారు అనుకోండి శాస్త్రులు, పరిసయ్యులు. యూదులు ఎలా రియాక్ట్ అవుతారు చెప్పండి? ఖచ్చితంగా యేసుప్రభు వారికి బాధ కాదా ఇది? ఇప్పుడు ఏమన్నాడు? నేను భూమి మీదకు సమాధానము పంపరాలేదు, అగ్ని వేయవచ్చి, మా ఇంట్లోనే పడింది అగ్ని. ఇప్పుడు ఈ పిచ్చిపంతులు రాధా మనోహర్ దాస్ చెప్పినట్టు ఎవరో మన ఇళ్లలో కాదు, యేసుప్రభు వారి ఇంట్లోనే ఏం పడింది? అగ్ని పడింది. ఎవరి ద్వారా పడింది అగ్ని? సత్యం వల్ల. ఆయన ధర్మశాస్త్రానుసారమైన దేవుని కొరకైన సత్యానికి నిలబడ్డాడు. 12 ఏళ్ల వయసులో మీ నాన్న నేను నీ కోసం ఎంతగా వెతుక్కుంటున్నామో తెలుసా? మమ్మల్ని ఎందుకు ఇలా బాధ పెట్టావని అడిగింది ఆవిడ, తల్లి, మరియ తల్లి. మమ్మల్ని ఎందుకు ఇలాగు చేసితివి, నువ్వు ఎందుకు ఇలాగు చేసితివి అంటే వెంటనే ప్రభు అన్నారు, అమ్మా నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అన్నారు ఆయన. చదవండి బైబిల్, జాగ్రత్తగా చదవండి, అన్నీ అర్థమవుతాయి. అంటే ఇప్పుడు యేసుప్రభు వారి కుటుంబంలోనే ఏమొచ్చింది? చీలిక. దేనివల్ల? సత్యానికి నిలబడితే చీలికలు వస్తుంటాయి. అది మీ కుటుంబంలో అయినా రావచ్చు, నా కుటుంబంలో అయినా రావచ్చు, మిమ్మల్ని అర్థం చేసుకోలేని వాళ్ళు కావచ్చు, నన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక్కోసారి వస్తాయి. అంటే అభిప్రాయ భేదాలు అంటారు వీటిని. ఏమిటివి? అభిప్రాయ భేదాలు. సో ఒక్కోసారి వస్తాయి. ఎక్కడో చెల్లెమ్మ ఉంది, నేను పేరు చెప్పను, తనకే నాకు తెలుసు, మీలో కొంతమందికి తెలుసు. తన బ్రాహ్మణ కుటుంబంలో నుండి వచ్చిందండి. వాళ్ళ ఆయన గారు ఇంకా మారు మనసు పొందలేదు, తాను మారు మనసు పొందింది, తాను వాక్యానికి వస్తుంది. వాళ్ళ ఆయన గారు ఇంకా వాక్యానికి రావట్లా, దూరంగా ఉన్నారు, ఇంకా అదే భక్తిలో అదే భావంలో ఆయన ఉన్నారు. పక్కా బ్రాహ్మణ కుటుంబం వాళ్ళది. వాళ్ళ కుటుంబం అంతా ఆచారాలు, పూజలు, పునస్కారాలు చేసేవారి కుటుంబంలోని చెల్లెమ్మ వచ్చింది. ఇప్పుడు తను ఇక్కడికి వస్తుంది, వాక్యం నేర్చుకుంటుంది, బైబిల్ చదువుతుంది, ప్రార్థన చేస్తుంది, విశ్వాసాలు ఎదుగుతుంది. భర్త ఇంకా అదే భావజాలంలో ఉన్నారు కాబట్టి సాదా సీదాగా ఇంట్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి ఒక్కోసారి? ఆటోమేటిక్గా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. పని వచ్చినప్పుడు ఏమంటారు తెలుసా? నువ్వు ఎలాంటి వంశంలో పుట్టావు, నీ కులం ఏమిటి, నీ గోత్రం ఏమిటి, నీ మతం ఏమిటి, నీకేం పిచ్చి పట్టిందే, నువ్వు ఇలా తయారయ్యేటే అన్నాడు అనుకో ఆయన. మరి ఈవిడ ఊరుకుంటుందా? ఏదో సమాధానం ఇస్తుంది కదా, నేనేమైనా పాపం చేశానా, నేనేమైనా తప్పు చేశానా, నేను సత్యంగానే ఉన్నాను కదా, నేను యథార్థంగా ఉన్నాను కదా, నేను నీతి మార్గంలో నడుస్తున్నాను కదా అని ఆవిడ అంటది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏం రావచ్చు? అభిప్రాయ భేదం రావచ్చు. దేన్ని బట్టి వచ్చింది? సత్యమును బట్టి వచ్చింది. సత్యం అనగా ఎవరు? ఆది యందు ఏముండెను? వాక్యము దేవుని యొద్ద, ఆ వాక్యము దేవుడై ఉండెను. యోహాను 17:17లో ఆ వాక్యమే సత్యము. ఇప్పుడు ఎవరిని బట్టి అగ్ని? క్రీస్తుని బట్టి. క్రీస్తు ఇంట్లో ఏమైనా సమాధానం ఉందా? అగ్ని ఉందా? అగ్నే ఉంది. మా అమ్మ, మీ అందరికీ చెప్తున్నా, మా అమ్మ మొట్టమొదట, మా ఇంట్లో ఎవ్వరూ ప్రభుని నమ్ముకోలేదు, మీకు తెలుసు కదా. నేను కూడా మా అమ్మ బాటలో ఎప్పుడు వెళ్ళలేదు. చాలా రోజులు పట్టింది నాకు మా అమ్మ బాటలోకి వెళ్ళడానికి. మా నాన్నగారు పక్కా వేరే మార్గంలో ఉండేవారు, మా అమ్మ వేరే మార్గంలో ఉండేది. మా అమ్మ రహస్య క్రైస్తవురాలుగా కొన్నాళ్ళు ఉంది. ఆ విషయం మా నాన్నగారికి తెలిసి ఒకసారి చాలా గట్టిగా కొట్టారు మా అమ్మని, చాలా గట్టిగా కొట్టారు. ఆయనకున్న కోపం అంతా చూపించారు. సో అంటే అవన్నీ ఎదుర్కొని నిలబడింది.
అందుకే మేము రక్షించబడ్డామేమో అనిపిస్తుంది నాకు. చివరికి తన పవిత్ర ప్రవర్తన ద్వారా తన భర్తను కూడా సత్యంలోనికి నడిపించుకుంది. సో కాబట్టి అసలు అభిప్రాయ భేదాలు ఎందుకు వస్తాయంటే ఎందుకైనా రావచ్చు. సత్యంలో ముందే వస్తాయి అభిప్రాయ భేదాలు, ముందే వస్తాయి. మాకు తెలిసిన తమ్ముడు ఉండేవాడు, చర్చికి వచ్చేవాడు. వాళ్ళ ఆవిడ వచ్చేది కాదు, ఆవిడకి ఎందుకో వాక్యం నచ్చేది కాదు, ఈ మార్గం నచ్చేది కాదు. ఆ తమ్ముడు వచ్చేవాడు. ఒకనొక రోజున అందట, నువ్వు కానీ ఇంకొకసారి చర్చిలో కానీ కనబడ్డావంటే విడాకులు ఇచ్చేస్తానందట. అరే చాలా బాధ్యత కలిగినోడు, భార్యను బాగా చూసుకుంటాడు, ఏ ఇబ్బంది పెట్టాడు, ఆదివారం చర్చికి వచ్చి వెళ్ళిపోతాడు అంతే. తమ్ముడు నాకు తెలుసు అతని గురించి బాగా, చాలా మంచి కుర్రాడు, ఇంటికి ఏం కావాలో అవన్నీ జాగ్రత్త, భార్యను అసలు పువ్వులో పెట్టి చూసుకుంటాడండి. అంత మంచి కుర్రోడికి కూడా ఏమొచ్చింది? అభిప్రాయ భేదం. దేనికోసం అంటాను, చర్చికి వెళ్తే విడాకులు ఇచ్చేస్తారా? ఇచ్చేస్తానందట. ఇంకా అబ్బాయి, అన్నయ్య నేను కొన్నాళ్ళు లైవ్ చూసేస్తాను అన్నయ్య అన్నాడు. అరే లైవే చూడరా నాయన, నేను అందరు లాంటి కాదు కదా, అరే వదిలేస్తే వదిలే నేను వచ్చే అనే టైపు కాదు. అరే మీ ఆవిడ సచ్చింది తెలుసుకునేంత వరకు ఓపిక్గా ఉండు, ఒద్దిగ్గా ఉండు, ప్రేమగా అర్థం చేసేలా చెప్పు, ఇంట్లోనే ఉండిపో, లైవ్ చూసుకో, నేర్చుకో. అలాగే చెప్పాను నేను అతనికి. నేను కాపురాలు కూల్చేవాడిని కాదు, కాపురాలు కట్టేవాడిని, నిలబెట్టేవాడిని. కాబట్టి నువ్వు అలాగే ఉండిపో కొన్నాళ్ళు. ఆవిడ తెలుసుకునేదాకా పాపం తను అమాయకురాలు కదా, నీకు అనుమతి, తన మార్గంలో తను వెళ్ళమను, నీ మార్గంలో నువ్వు వెళ్ళు. తను బలవంత పెట్టం కదా మనం ఎవరిని బలవంత పెట్టాం. తన మార్గం తందే, తనకు నచ్చిన మార్గంలో తను పొమ్మను, నీ మార్గంలో నువ్వు పో. భార్య అయితే ఏంటి, భర్త అయితే ఏంటి, మీ ఇద్దరి మధ్యలో సఖ్యత ఉన్నప్పుడు నువ్వు గుడి దగ్గర డ్రాప్ చేసి రావచ్చు తనకిష్టమైతే, నిన్ను చర్చి దగ్గర నువ్వు వచ్చి వెళ్ళొచ్చు. ఒకవేళ తన బైక్లో వస్తే నిన్ను పికప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, నువ్వు అక్కడికి వెళ్తే తను పికప్ చేసుకుని వెళ్ళిపో. అంత మంచి సామరస్య వాతావరణం ఇద్దరిలో ఉందనుకోండి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోండి. దానికి విడిపోయి విడాకులు తీసేసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. సో అదే చెప్పాను నేను. అలాంటి అభిప్రాయ భేదాలు కుటుంబంలో వస్తాయి కనుకనే ప్రభు ఏమన్నారు? అగ్ని వేయవచ్చితిని అన్నారు. సత్యమే అగ్ని. అంతెందుకు ఇక్కడ కూడా అదే ఆయన ఇంట్లో కూడా అదే జరిగింది. ఆయన ఎప్పుడైతే సత్యానికి నిలబడ్డారో ఏమన్నారండి ఇంట్లో వాళ్ళందరూ వచ్చి? ఆయనకు మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళు కొంచెం ఊతమిచ్చారో, కిందన చూడండి గురుగురువులు రెచ్చిపోయారు. 22వ వచనం, యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎప్పుడైతే రివర్స్ అయ్యారో బయటోడికి ఏమొచ్చేస్తుంది? బలం వచ్చేస్తుంది, బలం. అందుకే ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ రివర్స్ అవ్వకూడదు. మరి మన చేతులు ఏముంది చెప్పండి? మన చేతులు ఏముంది? ఏమీ లేదు. సత్యమునకు నిలబడితే ఏదైనా జరగవచ్చు. జరిగింది ఇక్కడ. ఇంట్లో వాళ్ళే రివర్స్ అయ్యారు, అప్పుడు బయట వాళ్ళు కూడా ఆటోమేటిక్గా రివర్స్ అయ్యారు. అప్పుడు ఏం జరిగింది? యేసుప్రభు వారు చూడండి, ఆయన అన్నీ చెప్పిన తర్వాత కిందకు వచ్చేయండి 31కి వచ్చేయండి. 3:31 మార్క్స్ వార్త 3:31 చదవండి. ఆయన సహోదరులు తల్లి వచ్చి వెలుపల నిలిచి కబురు పంపారట. ఎవరికి? యేసుప్రభుకి. ఎవరితో? శిష్యులతో. ఏమని? మరి అమ్మకి అధికారం ఉంటుంది కదబ్బా, ఉంటుందా ఉండదా? ఎంత కాదనుకున్నా బిడ్డ కదా, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అనుకోండి కాసేపు. కానీ ఆయన ఇప్పుడు అలా లేడు. ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు? సామాన్యుడైపోయాడు, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఏ అధికారం లేదు ఆయన దగ్గర, ఆయన దేవునిగా రాలేదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, కానీ ఆయన రిక్తుడిగా రిక్త హస్తాలతో ఒక సామాన్యుడిగా వచ్చి కూర్చున్నాడు. తల్లి గర్భంలో ఆయన 9 నెలలు ఉన్నాడు. తల్లి ఉగ్గుపాలు తాగి పెరిగాడు, తల్లి రొమ్ముపాలు తాగి పెరిగాడు. అందుకే నీవు కుడిచిన స్తనములను నిన్ను మోసిన గర్భమును ధన్యములైనవని వేరే ఆవిడ చెప్పింది, ఈవిడ ఇంకా చెప్పలే. ప్రస్తుతానికి ఈవిడ మనసుని ఏం చేస్తున్నారు? ఇంట్లో వాళ్ళందరూ కలిసి మిక్సీలేసి తిప్పేస్తున్నారు. నిజం మీకు విషయం చెప్పనా? మంచిని కూడా చెడుగా చెబితే మిక్సీలేసి 30 సార్లు రుబ్బేస్తే మీరు అదే నమ్ముతారు. మనసులో విషయాన్ని నింపడం అంటారు దాన్ని. పదే 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 అదే విషయాన్ని మీకు రుద్దుతున్నాం అనుకోండి, కొన్నాళ్ళకి మీరు చూసినప్పుడు అలాగే కనపడతారు వాళ్ళు.
ఎందుకు? మీరు రుద్దబడ్డారు కాబట్టి, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు, దానికి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. అలా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు ఇంట్లో వాళ్ళని కూడా. సో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. అప్పుడు వచ్చి పిలువనంపితే జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండ్రి. వారు అన్నారట, ఇదిగో 32వ వచనం, నీ తల్లియు నీ సహోదరులు వెలుపల ఉండి నీ కోసం వెదుకుచున్నారు. ఏం చేస్తున్నారటమ్మా? వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యారు. ఏమన్నారు ఆయన? నా తల్లి నా సహోదరులు ఎవరు అని చెప్పి తన చుట్టూ కూర్చున్న వారిని కలయజూచి, ఇదిగో ఈవిడే నా తల్లి, ఇతనే నా తమ్ముడు, ఈవిడే నా తల్లి, ఇతనే నా తమ్ముడు, దేవుని చిత్తం చొప్పున జరిగించేవాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. అంతే. అది చెప్పండి వాళ్ళకి. ఏం చెప్పండి వచ్చిన వాళ్ళకి? దేవుని చిత్తం చొప్పున జరిగించేవాడే నా తల్లి, నా చెల్లి, నా తమ్ముడు అని చెప్పండి వెళ్ళి. ఇంకంతే. దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు? బయటికి వెళ్ళి మరియమ్మ గారికి, వచ్చిన తమ్ముళ్ళకి, చెల్లెమ్మలకి ఏమని చెప్తారు? అమ్మా రానన్నారమ్మా. మేము వచ్చామని చెప్పావా? మీరు వచ్చామని చెప్పాకనే రానన్నారన్నమ్మా. మా పేరు చెప్పావా? అమ్మ మీ పేరు చెప్పామమ్మా, మీ అమ్మగారు వచ్చారని చెప్పామమ్మా, మీ తమ్ముళ్ళు వచ్చారని చెప్పామమ్మా, మీ చెల్లెళ్ళు వచ్చారని చెప్పామమ్మా, మొత్తం ఫ్యామిలీ వచ్చి బయట నిలబడింది, మీకు మతి చెల్లించిందని కూడా అంటున్నారని తెలుసమ్మా ఆయనకి. మీరు అన్న విషయాలన్నీ ఆయనకి హృదయ రహస్యాలు ఎరిగినవారు కదమ్మా, ఆయనకి అన్నీ తెలిసిపోతున్నాయి అమ్మ. అక్కడ ఆయన ఏమన్నారంటే, అమ్మ వేరే ఆవిడని చూపించి ఈవిడ నా తల్లి అన్నారమ్మా, వేరే అబ్బాయిని చూపించి నా తమ్ముడు అన్నారమ్మా, వేరే అమ్మాయిని చూపించి నా చెల్లెలు అన్నారమ్మా. ఇప్పుడు బయట రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి? అంత మాట అన్నాడు. ఏమన్నాడు? అంత మాట అన్నాడు. అయితే పదం అని ఇంకా నా బిడ్డ కాదు, నా అన్న కాదు, నా చెల్లి కాదు అంటారా మీరైతే? అంటారా? అసలు మనుషులు ఎలాంటి వాళ్ళు చెప్పనా? పెడితే పెళ్లి కోరతారు, లేకుంటే టిక్మని ఇరిగిపోతారు. గాజు ముక్క కంటే దరిద్రంగా ఉంటారు మనుషులు. కాసేపు కూడా వెయిట్ చేయరు, కాసేపు కూడా ఆగరు, అలా ఇరిగిపోతారు అంతే. చిన్నదానికి ఇరిగిపోతుంటారు. అమాస రోజు అట్టు ఎట్టలేదు, పున్నమ రోజు బూరెట్టలేదు. ఆ పెళ్ళిళ్ళలో చూసారా? మాకు ఆకు వేశారు కానీ బూరేయలేదండి, వాళ్ళ కూరకు వేశారు, మాకు కూర తక్కువ వేశారండి, వీళ్ళకి మొక్కేశారు, మాకు మొక్కేలేదు. దరిద్రులు. పెళ్లి చేసుకోవడమే పెద్ద బాధ అనుకుంటే మళ్ళీ వీళ్ళందరినీ మెయింటైన్ చేయడం ఇంకా పెద్ద బాధ. బంధువులు కాదు, రాబంధులు. ఎవరు? బంధువులా రాబంధులా? రాబంధులు పీక్కి తింటారు. ఇంకా నయం ఒకడు 5 రోజులు పెళ్ళి 10 రోజులు పెళ్ళి చేసుకుంటాడు. మహానుభావుడు, దండం పెట్టాలి. అన్ని రోజులు ఎలా భరిస్తున్నారా నాయన? ఎంత ఓపికరా నాయన నీకు? ప్రతిడు కోపాలు వచ్చేస్తాయి చిన్న వాటికి. ఒక అకేషన్ జరుగుతుందంటే కోపాలు, ఇంట్లో వాళ్ళకి కోపాలు. ప్రతి ఒక్కళ్ళని దగ్గరుండి అదేదో గంగిరెత్తిని తీసుకొచ్చి అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు అన్నట్టు వీళ్ళందరికీ పొగేస్తూ ఉండాలి. ఎవడకేస్తాం పొగ? ఎంతమందికి వేస్తాం పొగ? జీవితాంతం పొగేసుకుంటూ బతుకుతాం ఏంటి? ఆ పొగేయకపోతే వీళ్ళకి ఏమొచ్చేస్తాయి? అరే కోపాలు వచ్చాయి, టిక్మని వచ్చేస్తే కోపాలు. అది పెళ్లి కొడుకు తరపులకి ఇంకా ముందు వచ్చేస్తాయి అటు కోపాలు. మరి వీళ్ళకి ఏమైనా కొమ్ములు ఉంటాయేమో నాకు అర్థం కాదు. పెళ్లి కూతురు తరపులకి కొమ్ములు ఉండవట, పెళ్లి కొడుకు తరపులకి ఏముంటాయట? 2 కొమ్ములు ఉంటాయి. మళ్ళీ గొప్పగా చెప్పుకుంటారు సిగ్గు లేకుండా. పెళ్లి కూతురు తరపు ఏమన్నా 2 కొమ్ములు ఉన్నాయి నీకు? ఇద్దరు సమానమే. అసలు పెళ్లి కూతురు లేకపోతే పెళ్ళి ఎక్కడ ఎడుతుందిరా పనికిమాలనోడా అనాలి. అంతే కదా? పెళ్లి కూతురు ఉంటేనే కదా నీకు పెళ్ళి. అసలు పెళ్లి కూతురే లేకపోతే గేదెని ఎద్దుని దున్నపోతుని చేసుకుంటావా? ఇప్పుడు ఏంటి పెళ్లి కొడుకోడిని అంటే ఏమన్నా ఉబ్బిపోయి ఉన్నావేటి నానబెట్టిన ధాన్యం బత్తలాగా? పెళ్లి కొడుకోడైనా పెళ్లి కూతురోళ్ళైనా ఎవరైనా సమానమే అక్కడ. అది ఆ రోజులు పోయాయి. ఇంకా ఆ డబ్బాలు అవన్నీ లేవు ఇప్పుడు. స్పెషల్గా చూడండి మమ్మల్ని, మర్యాదలు తగ్గకూడదు, అలా చేయాలి ఇలా చేయాలి, అది ఇవ్వాలి ఇది ఇవ్వాలంటే అసలు పెళ్ళే అవ్వేడదు నీకు. ఇంకా జీవితాంతం ముదిరిపోయిన బెండకాయలాగా అలా ఏడు. ఇంకంతే. మరి రోజులు మారిపోయినాయి. ఇదివరకట్లా లేరు అమ్మాయిలు, ఇదివరకట్లా లేరు ఆడపిల్ల తల్లిదండ్రులు, ఇదివరకట్లా లేరు అబ్బాయిలు కూడా. అందరూ చేంజ్ అయిపోయారు. ఇంక ఉండే కొలది రోజులు ఏమవుతాయి ఉంటాయి? ఇంకా మారుతాయి. ఎవరి స్వేచ్ఛ ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి. వాటిని గౌరవిస్తేనే మీకు వివాహం. భార్య బానిస కాదు, నీ కాలు కింద చెప్పు కాదు, చెప్పులో రాయి కాదు. భార్యకు కూడా బాధ్యత ఉంటుంది, భార్య కూడా భరోసా. బానిస ఏం కాదు, ఆవిడకు కూడా సమాన గౌరవం ఇవ్వాల్సిందే.
అలా అయితేనే వివాహ వ్యవస్థ నడుస్తుంది. నేను మగాణ్ణి కాబట్టి ఇందు మూలముగా చెప్పున్నదేమనగా నీవు నా కాలి కింద చెప్పువలే జీవితాలము బతకాల్సిందే అన్నావు అనుకో, డబ్బాలు పెట్టి సిమెంట్ వేస్తారు, జాగ్రత్త. ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తుంది. లేటెస్ట్ ట్రెండ్ బిడ్డ, జాగ్రత్త, నిగమను ఉండు. మొన్న ఎవరో ఆవిడ ఆర్పిక్ ఎక్కించేయిందంట నరలోకి. చాలా కష్టం బాబు, జాగ్రత్త. మరి సిమెంట్ వేసి మొక్కలు వేస్తారు, లేదా టైల్స్ కింద వేసి టైల్స్ అంటే చేయిందంట మన ఒక ఆవిడ. మళ్ళీ వెళ్ళి కంప్లైంట్ పెట్టిందంట మా ఆయన కనబడతలేదని. అమ్మా లేచింది, నిద్ర లేచింది మహిళలో ఒక అన్నట్టుంది పరిస్థితి. అంటే ఇది వరకు మొగుడు చంపేసిన భార్యల గురించి కథలు వినేవాళ్ళం, భర్త చేత చంపబడిన భార్యల కథలు వినేవాళ్ళం ఇది వరకు. మరి ఇప్పుడు ట్రెండ్ మొత్తం ఏమైపోయింది, మారిపోయింది. భార్యల చేత చంపబడుతున్న భర్తలు. ఈ నెలలో 600 కేసులు అంట. 600 కేసులు అంటే 600 మంది అన్నారనమాట. అదేం మంచిది కాదు, అది తప్పే ఇది తప్పే. అసలు చంపుకునేదాకెందుకు, కలిసిమెలిసి ఆనందంగా సంతోషంగా బతకండి. బతకలేకపోతే ఎవరిదారిని వాళ్ళు చావండి, చంపుకోకండి. అదే చెప్తాను, చంపుకోకండి, ఎవరిదారిని వాళ్ళు బొండి, ఎవరి బతుకాళ్ళు బతకండి. కనీసం విడివిడిగా అయినా బతకండి, అంతేగాని చంపుకుని జైల్లోకి పోకండి. అర్థమైందా? సో కుటుంబాలలో కలహాలు మొదలైతే ఎలా ఉంటుంది? అగ్ని ఇలా ఉంటుంది. దేనివల్ల చెప్పండి? దేనివల్ల? సత్యం కోసం నిలబడడం వల్ల. సత్యం కోసం నిలబడడం వల్ల. యేసుప్రభు కుటుంబంలో కూడా ఏమొచ్చింది? చీలిక వచ్చింది, వెళ్ళిపోయారు వాళ్ళు. మీకు విషయం చెప్పనా? సిలువ వేయబడే సమయంలో యోసేపు వచ్చారా? తమ్ముళ్ళు వచ్చారా? యాకోబు, యోధా ఎవరైనా వచ్చారా? రాలా. మీకు విషయం తెలుసా? యాకోబు పత్రిక రాసింది మరియ గారు అబ్బాయే. యోధా పత్రిక రాసింది యేసుప్రభు గారు తమ్ముడు, సొంత తమ్ముడు, అంటే మరియకు పుట్టిన ఆయన. యాకోబు, యోధా 2 పత్రికలు రాశారు వాళ్ళు. వీళ్ళు ఎప్పుడు మారు మనసు పొందారు తెలుసా? ప్రభు మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత అపోస్తలులు సువార్త పరిచర్య చేస్తున్న దినాలలో మారు మనసు పొందిన వాళ్ళు. అప్పటిదాకా ప్రభు మీద వ్యతిరేకంగానే ఉన్నారు వాళ్ళు. సొంత తమ్ముళ్ళు అంటే బ్లడ్ రిలేషన్ ఉన్నవాళ్ళు, అమ్మ ద్వారా బ్లడ్ రిలేషన్ ఉన్నవాళ్ళు. యేసు ప్రభువుని నమ్మలా. యోహాను సువార్త 7వ అధ్యాయంలో 3వ వచనంలో ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదని రాయబడింది. చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయం, చివరిగా ముగింపులోకి వెళ్తున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యోహాను సువార్త 7:5. నమ్మలేదు ఆయన్ని. అంత వ్యతిరేకత ఆయన కుటుంబంలోనే ఉంది. ఆయన చనిపోయినప్పుడు తల్లి తప్ప ఫ్యామిలీలో నుంచి ఎవ్వరూ రాలేదంటే ఎంత ద్వేషంతో ఉన్నారో చూడండి. చనిపోయినా రాలేదంటే ఎంత ద్వేషం యేసు ప్రభువు మీద. ఆయన సహోదరులే ఆయనను ప్రేమించలేకపోయారు, విశ్వసించలేకపోయారు. మన పరిస్థితి ఏమిటి చెప్పండి ఇప్పుడు? అప్పుడు అగ్నివే వచ్చితేనన్న మాట రైటా రాంగా? అది సింబాలిక్గా చెబుతున్నాడు. అగ్నేస్తానంటే అగ్నేహేస్తాడనా? అగ్నేహేస్తాడనా? బాబు మా అమ్మాయిని నీ చేతుల్లో పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకో అన్నావు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు మీ అమ్మాయి కోసం ఇలా రావాలా? చేతుల్లో పెడుతున్నానంటే అది ఏ భాష? నీకు అర్థమయ్యే భాషనా? ఇప్పుడు దానికి ఈకల పీకి, కోడిగుడికి ఈకల పీకినట్టు చేతుల్లో పెడతాడట. 70 కేజీలు ఉంటుంది, ఎవడ మోస్తాడు అన్నావు అనుకో. దానికైనా అర్థం ఉందా? ఈ రాధా మనోహర్ దాస్ అనే పంతులు మాట్లాడే మాట కూడా అలాంటిదే. అర్థం లేని మాట, పిచ్చి మాట. అందుకే కూర్చోవయ్యా ఆడుకుందాం అంటున్నాను. ఉలుకు పలుకు లేదు. ఈ జన్మకుండదు, నేను చెప్తున్నాను కదా, ఈ జన్మకుండదు. స్ట్రైట్గా కూర్చో మన ఇద్దరం ఆడుకుందాం అంటే అస్సలు ఒప్పుకోడు పెద్ద మనిషి. పోనీ ఏ మీడియా ఛానల్కైనా వెళ్దాం, అక్కడ కూర్చుందామంటే అస్సలు ఒప్పుకోడు. ఆ సిగ్నేచర్ స్టూడియో అతను నాకు పదే ఫోన్ చేస్తుంటే మహేంద్రకు కూడా చెప్పాను నేను, అయ్యా మహేంద్ర, నువ్వు వస్తామని నాకు ఫోన్ చేయకు, ఆ పిచ్చి అతను పిలువు, కూర్చోబెట్టు, నన్ను కూడా పిలువు, నేను వస్తా.
అలా కాదు సార్, మీకు ఫ్లైట్ టికెట్లు వేస్తాను సార్ అన్నాడు. నువ్వు ఫ్లైట్ టికెట్ వేస్తే వేయించుకునేంత కర్మ నాకు పట్ల, నా ఓన్ ఖర్చులతో నేను ఫ్లైట్ మీద వస్తా, నాకు దేవుడు ఆ సామర్థ్యం ఇచ్చాడు, నాకేం అవసరం లేదు, రూపాయి అవసరం లేదు నీ దినం, ఫ్రీగా వస్తా, ఫ్రీగా మాడతా. ముందు అతను అపాయింట్మెంట్ తీసుకొని అతమాను వచ్చి కూర్చుంటాడు కదా నీ దగ్గర, ఎప్పుడు పడితే అప్పుడు అవైలబుల్గా. నేనున్నప్పుడు రమ్మను, పోనీ రికార్డెడ్ వద్దు, పబ్లిక్ లైవ్ ఇచ్చేయి, నువ్వు లైవ్ ఇచ్చేయి డైరెక్ట్, ఏం మాడకుండా అక్కడ మాడేసుకుందాం, ఏం కట్టింగ్లు కూడా ఉండవు, ఇంకప్పుడు స్ట్రైట్ పోతాయి. ఇప్పటికి లేదా ఎవరో అమాయకులకు ఫోన్లు చేసి అవి చేసి ఇవి చేసి ఇష్టం వచ్చినా మాడుతుంటే మన రాష్ట్ర ప్రభుత్వానికైనా సిగ్గు లేదాయే? అలాంటి వాళ్ళని అచ్చోసిన ఆంబోతులను వదిలేసినట్టు వదిలేసి మళ్ళీ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు, ఆ గత ప్రభుత్వంలో వాళ్ళు కూడా అలాగే తగలడ్డారులేండి, ఏ చర్యలు తీసుకోకుండా మత కళాలు రెచ్చగొట్టుకుంటూ రోడ్ల మీద తిరుగుతుంటే వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు అంట. ఏం ఆధ్యాత్మికవేత్తలో మరి ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కాల. కొంతమంది అయితే గురుగారు అంటున్నారు. గురువు కాదు నాయన, గురుగు అదో పెద్ద చీడ పురుగు. అటు హిందూ సోదరులకి ఉపయోగం లేదు, ఇటు క్రైస్తవ సోదరులకి ఉపయోగం లేదు, అటు ఇస్లాం సోదరులకి ఉపయోగం లేదు, భారతీయులకి అసలు ఉపయోగం లేదు. మతోన్మాదులకు నచ్చుతాడు. అతను ఎవరికి నచ్చినా ఉన్మాదులకు నచ్చుతాడు తప్ప ఏ ఆత్మీయుడైన హిందూ సోదరుడు అతన్ని ఇష్టపడ్డు, యథార్థవంతుడైన ఏ హిందూ సోదరుడు ఇష్టపడ్డు, ఏ క్రిస్టియన్ సోదరుడు ఇష్టపడ్డు, ఏ ముస్లిం సోదరుడు ఇష్టపడ్డు. మనం అందరి మంచి కోరుకోవాలి, అందరితో సమాధానంగా పోవాలి, అందరిని ప్రేమించాలి. భారతీయుల లక్షణం అది. కానీ లక్షణాలు లేకుండా ఏంటో మరి ప్రభుత్వాలు ఇలా వదిలేస్తున్నాయి, నాకు అర్థం కావట్లా. అందరి మీద కేసులు పెడతారు కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం ఎంటర్టైన్ చేస్తున్నారు. చాలా దారుణం. సో కాబట్టి యేసుప్రభు వారు చెప్పింది తప్ప రైటా? రైట్. దేని ప్రకారంగా కొలతలు వేసాం మనం? ఆత్మ సంబంధమైన సంగతులు వేటితో సరిచూసాం? ఆత్మ సంబంధమైన సంగతులతోనే కొలతలేసి వచనాలు పట్టుకొచ్చి ఆ వచనాల్లో నుండి ఈ వచనానికి ఏం చెప్తున్నాం? సమాధానం చెప్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు వ్రాయించిన సంగతులతోనే సరిపోతాయి తప్ప మానవులు ఇచ్చే వివరణలు వాటికి సరిపోవు. అగ్ని వేయవచ్చింది సత్యము వలన జరిగే ఆటంకాల గురించి, భేదాభిప్రాయాల గురించి మాత్రమే. యేసుప్రభు వారు ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నారు. అందుకే శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆవిడ ఒక్కతే వచ్చి ఒంటరిదైపోయింది. ఎలా ఒంటరిదైపోద్ది అనే క్వశ్చన్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? యోసేపు ఉన్నారుగా, తమ్ముళ్ళు ఉన్నారుగా, చెల్లెళ్ళు ఉన్నారుగా, ఎందుకు మరియ తల్లి ఒంటరి అయిపోయింది? ఇంట్లో ఒక రూల్ పాస్ అయింది. ఏంటి ఆ రూలు? నువ్వు కానీ అక్కడికి వెళ్తే ఇక్కడ మర్చిపోవాలంతే. అప్పుడప్పుడు మన ఇళ్ళల్లో కూడా అలాంటి మాటలు వింటుంటాం. ఒకసారి నీ భర్తే అంటాడు, భర్త అంటుంటాడు ఒకసారి, ఇదిగో నువ్వు కానీ మీ అమ్మగారింటికి వెళ్ళావు అనుకో ఇక నన్ను మర్చిపో అంటాడు. అప్పుడు ఆవిడ కూడా తిరగబడి, నువ్వు కానీ మీ అమ్మగారింట్లో ఉన్నావు అనుకో నన్ను మర్చిపో అందరికి ఏం చేస్తాడు? అరే మా అమ్మ అంటాడు. అంటే మీ అమ్మే అమ్మ, ఆవిడ అమ్మ కాదా? ఆవిడ బొమ్మ, ఈవిడ అమ్మ, ఆవిడ బొమ్మనా? మీ నాన్నే నాన్న, ఆయన నాన్న కదా, మరి ఆయన నాన్నే కదా. అందుకే వాళ్ళ పనికిమాల కబుర్లు చెప్పకూడదు. ఆడవాళ్ళు కూడా ఒకసారి అంటుంటారు, మీ అమ్మ ఇష్టమా నేను ఇష్టమా అంటారు. అసలు అలాగ అడగొచ్చా నువ్వు? ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీ అబ్బాయి అడిగాడు అనుకుని నేను ఏం చెప్తావు? మీ అమ్మాయి అడిగితే ఏం చెప్తావు? ఏం చెప్తావు సమాధానం? మీ అమ్మ ఇష్టమా నేను ఇష్టమా అని అడిగింది అనుకో మీ అమ్మాయి మీ అబ్బాయిని, ఏమంటావు? మా అమ్మ ఇష్టం లేదురా నువ్వే ఇష్టం అని చెప్తావా? అసలు లేదు, పిచ్చి ప్రశ్నలు అడగొచ్చా? నీకు కుడుకొని ఇష్టమా ఎడంకొని ఇష్టమా చెప్పు, ఒకటి పెరికేద్దాం. చెప్పు మరి, కుడుకొని ఇష్టమా ఎడంకొని ఇష్టమా చెప్పు, నీకు ఇష్టం లేని కొని తీసి పడేద్దాం. కుడిచే ఇష్టమా ఎడం ఇష్టమా చెప్పు, నీకు ఇష్టం లేని చేయి నరికి పడేద్దాం. అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? అందరూ ఇష్టమే. ఎవరు లేకపోతే నడుస్తుంది ఇక్కడ? అమ్మ నాన్న లేకపోతే పుట్టావా నువ్వు? అమ్మ నాన్న కలిసి ఉంటే పుట్టావా? ఎవరి వల్ల పుట్టావు నువ్వు? నీ పుట్టుకకు అమ్మ కారణం, నాన్న కారణం. మన బ్రతుక్కి భర్త కావాలి, భార్య కావాలి, బిడ్డలు కావాలి. అందరూ ఉంటేనే కదా కుటుంబం అవుతుంది. అన్ని వేళ్ళు ఉంటేనే కదా హస్తమైంది. బొటనేలు తీసేస్తే మొండిచే అంటారు దాన్ని. అలా కాదండి, బొటనేలు ఉంచుదాం, ఈ వేలు తీసేద్దామన్నా కూడా అది వికలాంగంతో కూడా చెయ్యే, వైకల్యంతో కొన్ని చెయ్యి అవుతుంది. అన్ని వేళ్ళు ఉంటేనే అది ఏ చెయ్యి? పరిపూర్ణమైన చెయ్యి. చిటికినేలు తీసేసినా వేలు లేదని అంటారు, బొటనేలు తీసేసినా వేలు లేదని అంటారు, మధ్యలో పొడుగున్న వేలు తీసేసినా వేలు లేదని అంటారు. ఏ వేలు తీసినా వేలు లేదని అంటారు తప్ప వేలు ఉందని అనరు. అలాగే కుటుంబంలో ఏం కావాలి? అందరికి కావాలయ్యా, అందరితో కలిసిమెలిసి ఉండండి అయ్యా. 60 ఏళ్ళు ఉంటారు, 70 ఏళ్ళు ఉంటారు. ఈ జీవితానికి మళ్ళీ మీ అమ్మతో మాట్లాడొద్దు, మీ నాన్నతో మాట్లాడొద్దు, మీ చెల్లితో మాట్లాడొద్దు, మీ తమ్ముడితో మాట్లాడొద్దు అంటే ఎట్ట కుదురుద్ది? కుదరదు.
వాళ్ళందరూ లేకుండా నువ్వు వచ్చావు మధ్యలో తోకవే. వాళ్ళందరూ ఉండగానే కదా నువ్వు వచ్చావు. ఇప్పుడు వచ్చి నువ్వు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పడితే ఎలాగా? సో భర్తలు మారాలి, అట్ ద సేమ్ టైం భార్యలు కూడా మారాలి. కొంతమంది అందరూ కుటుంబాలు కలుపుకుంటూ ఆనందంగా పోవాలి. ఈ రేపో మాపో చచ్చామనుకో ఇంకేం ఉండదు, రిస్ట్రిక్షన్సే ఉండవు. ఒకసారి ఎగిరిపోయావు నువ్వు, ఫ్రీ అయిపోయింది ఆవిడ. అమ్మయ్య అని పండగ చేసుకుంటుంది దౌర్భాగ్యుడా. అది తెలుసుకో ముందు. ఎక్కువ బాధ పెట్టి పిండేసామనుకో భార్యను కానీ భర్తను కానీ, నువ్వు సత్యాక దండేసి ఏమనుకుంటారు వాళ్ళు? పేడెరగడైంది బాబు, దైత్రుడు పోయాడు అనుకుంటారు. నిజం, పేడెరగడైంది బాబు, దరిద్ర కొట్టిది, నా జీవితంలోంచి పోయింది అనుకుంటారు. అసలు ఎప్పుడు ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. అర్థమైందా? సో కుటుంబంలో, యేసుప్రభు వారి కుటుంబంలో జరిగినటువంటి ఈ విషయం, నువ్వు అక్కడికి వెళ్ళావా మమ్మల్ని మర్చిపో. అది జరగడం వల్లే ఆయన తల్లిని ఎవరికి అప్పగించారు? యోహానికి అప్పగించారు. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. అప్పగింతలు పెట్టాల్సిన కర్మ ఏంటయ్యా కుటుంబం ఉన్నప్పుడు? ఆయన కుటుంబంలోనే అగ్ని వేసేశాడు. ఆయన కుటుంబంలో మొదట అగ్ని పడింది కనుకనే మనందరి కుటుంబాల్లో కూడా పడే అవకాశం ఉంది అని చెప్పాడు ఆయన. అలానే అందరి కుటుంబాల్లో అగ్ని ఉంటుందని కాదు. అందరి కుటుంబాల్లో సత్యముని బట్టి అగ్ని ఉండదు. కొన్ని కుటుంబాల్లో ఉండొచ్చు. అది సత్యము వలనైన భేదాభిప్రాయమే తప్ప యేసు ప్రభువు వలన కలిగినటువంటి భేదాభిప్రాయం కాదు. ఎందుకంటే ఆయన భార్యాభర్తలను కలిపేవాడు తప్ప విడగొట్టేవాడు కాడు. ఆయన బంధాలు కలిపేవాడు, బంధుత్వాలు కలిపేవాడు, ప్రేమయ్య ఉన్నవాడు. ఆయన ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ఆయన ఉన్న చోట సమాధానం ఉంటుంది, సమాధానమునకు కర్త. ఆయన ఉన్న చోట శాంతి ఉంటుంది, ఆయన ఉన్న చోట నెమ్మది ఉంటుంది. ఆయన అవిచ్చేవాడు, శాంతిని నెమ్మదిని అనుగ్రహించేవాడు, అలాంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు, అలాంటి ప్రేమను పంచేవాడు, అలాంటి కృపను అనుగ్రహించేవాడు, అలాంటి దయ చూపించేవాడు. ఆయన దయామయుడు, కరుణామయుడు. ఆయన గొడవలు పెట్టేవాడు కాదు. ఆయన ఆ చివరిలో ఆ తల్లినంత ప్రేమించాడు, యోహానికి అప్పగించాడు. నాట నుండి ఆమెను అతడు తన ఇంట చేర్చుకుని, ఇల్లు కూడా పోయింది ఆవిడికి కొడుకు కోసం బయటకు వచ్చినందుకు. ఎందుకో తెలుసా? దేశద్రోహ నేరం కింద అరెస్ట్ అయ్యాడు కాబట్టి. ఎలా అరెస్ట్ అయ్యాడు ఆయన? దేశద్రోహ నేరం. రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్టాలు చేసి ఆయన సమాధికి సీలేసి ఆయన మీద వ్యతిరేకమైన ఎన్నో అడ్డమైన నేరాలన్నీ, అబద్ధాలన్నీ మోపేసి ఆయన సిలువుకు అప్పగించారు కాబట్టి దేశద్రోహ నేరం కింద అరెస్ట్ అయ్యాడు. ఆయన దగ్గరికి వెళ్ళకూడదు, వెలివేయబడినవాడు, ఆయన నిందింపబడినవాడు, వెలివేయబడినవాడు. అందుకే ఇంట్లో వాళ్ళు ఎవరో వెళ్ళొద్దన్నారు, రిస్ట్రిక్ట్ చేశారు మరి అని. కానీ కడుపు తీపి చంపుకోలేక మొట్టమొదట పేగు తీపి రుచి చూపించినవాడు, కన్న తల్లి అన్న మాటకు మొట్టమొదట నిర్వచనం ఇచ్చినవాడు ఆయన. ఆయన దేవుని కుమారుడని ఆ మరియకు తెలుసు కాబట్టి, భక్తి పర్రాలు కాబట్టి అన్నీ గుర్తు చేసుకుంది. సుమయోను మాట ముందుగా గుర్తు చేసుకుంది. అమ్మా నీ హృదయంలో నుండి ఒక ఖడ్గం దూసుకుపోద్దమ్మా. కన్న తల్లి కన్న కొడుకు రక్తంతో ముద్దలా వేలాడుతుంటే, చుక్కలో పైనుంచి ఆమె మీద పడుతుంటే, సిలువ దగ్గర కూర్చుని ఏడుస్తుంటే, అలాంటి బాధాకరమైన పరిస్థితి ఏ తల్లి కోరుకోదు. తల్లి ఏమనుకుంటుందో తెలుసా? అరే బాబు నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు 100 ఏళ్ళు బతకాలరా అంటుంది ఆ తల్లి ప్రేమ. అలాంటి తల్లి 30 ఏళ్ల వయసులో మంచి యవ్వన ప్రాయంలో కొడుకు చచ్చిపోతుంటే, ఆ రక్తం నేల మీద పారుతుంటే చూసి ఎంత విలవెల్లాడిపోయి ఉంటుందో. ఆ కడుపు తీపి కోసమే ఇంట్లోంచి కాలు బయట పెట్టేసింది. ఎంత రిస్ట్రిక్ట్ చేసినా కూడా ఆగకుండా బయటకు వచ్చేసింది. ఆ వేదన అనుభవించింది. ఆ ఇంటిలోనే సమాధానం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితి ఒకవేళ మనకు వచ్చినా ఆ భేదాభిప్రాయాల వల్ల రావచ్చు. ఓర్చుకోండి, ప్రార్థన చేయండి. తప్పకుండా మీ పరిస్థితులు కొన్నాళ్ళకి ఏమవుతాయి? చక్కబడతాయి. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు, మీకు జవాబు ఇవ్వని దేవుడు కాదు. ఖచ్చితంగా భర్త వల్ల నీకు ఇబ్బంది ఉన్నా, భార్య వల్ల నీకు ఇబ్బంది ఉన్నా, ఇంకా వేరే ఇతర కారణాల వల్ల పిల్లల వల్ల నీకు ఇబ్బందులు ఉన్నా, ఖచ్చితంగా నువ్వు మోకరించి ప్రార్థన చేయి, వెయిట్ చేయి, నిరీక్షణతో ఓర్పుతో ఉండు, సహనంతో ఉండు. ఖచ్చితంగా దేవుడు మీ కుటుంబానికి జవాబు ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. నీ విశ్వాసం సమస్తాన్ని నీకు చేకూర్చి పెడుతుంది. నీ విశ్వాసం వలన సమస్తము సాధ్యమే.